జయ శ్రీరామ్ అండి. అందరికీ ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను, బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు డే 10 మహిషాసుర మర్దిని అమ్మవారిని పూజించుకుంటామంట. నాకు నిన్న మా మదర్ చెప్తే తెలిసింది. నవరాత్రులే అనుకున్నాను, బట్ 10, 11 అంటే రేపు కూడా ఉంది. రేపు రాజరాజేశ్వరి అమ్మవారు, ఈరోజు మహిషాసుర మర్దిని. సో లెట్స్ కంటిన్యూ అనమాట. నేను నిన్ననే 9 days అయిపోయింది, ఇంకా 10th day ఈరోజు ఒక్కటి పెట్టి కలశం కదులుద్దాం అనుకున్నాను, బట్ రేపటి వరకు ఉంటుంది అమ్మవారు. సో ఈరోజు మహిషాసుర మర్దిని మనం నేను నిమ్మకాయ దండ వేసుకోలేదు. ఇప్పుడు వేరే పూలతో మనం అమ్మవారిని ఈరోజు నిమ్మకాయ దండ ప్లస్ అమ్మవారికి ఇంకేదైనా కలర్తో మనము ఈరోజు పూజించుకుందాము. అండ్ చూద్దాం ఏవి అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో అనేసి. ఈరోజు మా లూసీ పాప కూడా బ్యూటిఫుల్ మీ బ్యూటిఫుల్కి చూడండి. మా బాబు వ్యాలెట్ ఎక్కడో మర్చిపోయినట్టున్నాడు, వెతుకుతున్నాడు. ఇంట్లో కార్లో ఉందేమో చూడమని నన్ను పంపిస్తున్నాడు. కార్లో చూద్దాము. అన్నీ ఉన్నాయి కార్డ్స్, దాంట్లో డ్రైవింగ్ లైసెన్స్ అన్నీ ఉంటాయి కదా పిల్లలకి. సో అన్నీ ఉన్నాయి. ఎక్కడో పడేసుకుంటారు. సరే చూద్దాం ఉందో లేదో, దొరుకుతుందా లేదా మనకి కార్లో. వాడు పైన వెతుకుతున్నాడు, నేను ఇప్పుడు కార్లో వెతుకుతాను. ఇక్కడే ఉంది వ్యాలెట్, ఇక్కడ పెట్టేస్తాడు. సో నేను కూడా దసరా తర్వాత డ్రైవింగ్ ఇంకా నేర్చుకుంటాను. ఆల్రెడీ నేర్చుకున్నాను, కొంచెం మర్చిపోయాను అనమాట. సో ఇక్కడ పెట్టుకుందాం, డ్రైవింగ్ అయితే నేర్చుకున్నాను. క్యారెట్ హల్వా, పనీర్ కర్రీ వితౌట్ ఆనియన్స్, వితౌట్ గార్లిక్ చేస్తున్నాం. ఇంకా ఇంకేమనుకున్నాం నాది, జీరా రైస్, పనీర్ కర్రీ అండ్ క్యారెట్ హల్వా. వర్షం చూడండి, సడన్గా పొద్దు నుంచి ఇంత వేడిగా ఎండ ఉండి ఇప్పుడు వర్షం. ఇద్దరిని ప్రెడిక్ట్ చేయలేకపోతున్నాం. మార్నింగ్ నుంచి మేము అన్నీ తెచ్చేసుకున్నాం. కొన్ని గుమ్మడికాయ తెచ్చేసాం. ఈసారి సీతాఫల్ పెట్టాము అమ్మవారికి. అండ్ వైట్ దండ, ఈరోజు నిమ్మకాయ దండ తీసుకున్నాం. అమ్మవారు ఈరోజు వైట్ అండ్ రెడ్లో నిమ్మకాయ దండ అండ్ సీతాఫల్ అండ్ స్వీట్ బాక్స్. ఎప్పుడు పెట్టలేదు, స్వీట్ తీసుకొచ్చాం. పాపం ఈ వేడి పొగకి అమ్మవారు నల్లగా అయిపోతున్నారు, వెండిది. స్తోత్రం చదువుకున్నాం, మార్నింగ్ పూజ చేసేసుకున్నాం. మహిషాసుర మర్దిని అమ్మవారు ఈరోజు 4 o'clockకే స్టార్ట్ చేసేసా వంట. ఎందుకంటే 6 అవ్వగానే దీపం పెట్టుకొని నైవేద్యం మహాప్రసాదం ఆరతి ఇచ్చేసిన తర్వాత సో పిల్లలకి డ్రెస్సులు తీసుకోవాలి, షాపింగ్ వెళ్ళాలి. సో అదే ఫాస్ట్గా చేసేస్తే ఇక్కడ దీపం పెట్టుకొని ఆరతి ఇచ్చేసి మనం షాపింగ్ వెళ్దాం. మా పాపకు డ్రెస్సు, నాకు శారీ ఉంది, బట్ రోజు శారీస్ కట్టుకొని బోర్ పెట్టింది. సో మేమిద్దరం ట్విన్నింగ్ చేద్దామా ఈసారి? ట్విన్నింగ్ నో అంట. ఎందుకు? ఫ్రెండ్స్తో అయితే చేస్తారు ట్విన్నింగ్, మమ్మీతో చేయరా? ఫ్రాక్స్ వేసుకుంటారా దసరాకి? ఎవరైనా మంచిగా చున్నీ ఉన్నది ఇట్లా 3 piece సూట్ అట్లాంటివి తీసుకో. మరి మంచిగా ఇద్దరం సేమ్ వేసుకుందాం ఈరోజు. అసలు 1 time తింటుంటే చాలా హాయిగా ఉంది, బాడీ లైట్గా ఉంది చాలా. అసలు ఏం అనిపించట్లేదు నాకు. ఇలానే అంటే మొత్తం ఈ లైఫ్ అంతా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ వీక్నెస్ ఉండకూడదు. మంచిగా అంటే ప్రసాదాలు తింటున్నాం కదా సాయంత్రము, కొంచెం ప్రోటీన్ ఇవన్నీ తినాలి, బాడీ కంపల్సరీ కావాలి కదా, దాని మీద ఫోకస్ కంపల్సరీ పెట్టాలి. క్యారెట్ హల్వాకి ఇది తురుముతున్నాం, మా పాప అక్కడ తురుముతుంది, నిలబడలేక కూర్చుంది. అవునా అమ్మానే, ఏమే అమ్మానే నానే, అమ్మానే నాన్న బంధుడు ఇద్దరు వచ్చినామా, నీకు లాల పోసేసుకున్నావు, బ్యూటిఫుల్ అయిపోయినావు. గెట్ అవుట్ అమ్మని.
మలూసి పాప చిట్టండి నాన్న బ్యూటిఫుల్ అయిపోయింది వాళ్ళ లాలబోసేసుకొని నిద్ర వస్తుంది అందుకే ఇక మత్తుగా. అయ్యా బబికా వీళ్ళు కూడా కొట్టేవాళ్ళు ఉండాలి అట్లా కదా. అమ్మనే దెబ్బలు పడతాయి బబికా నీకు. అమ్మోనే అమ్మో కొడుతున్నా బబికాని కొట్టాలా? బజ్జు బజ్జు. నైవేద్యం అయిపోయింది, చేసేసాను. ఇప్పుడు రెడీ అయిపోయి ఆరతికి రెడీ అయిపోతాం. ఇవాళ శారీ ఏం కట్టుకోవట్లేదు, ఎందుకంటే ఇమీడియట్గా మనం షాపింగ్కి వెళ్ళాలి కాబట్టి మార్చుకునే అంత టైం లేదు. సో డ్రెస్ ఒకటి వేసుకొని లాక్మే 925 ల్యూమి లిప్ క్రీమ్ ఇది పెట్టుకుంటే ఫెస్టివ్ లుక్ లాగా ఇంకా షైన్ వస్తుంది. ఇంకేం పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. గీరుకుంటాయి ఒక్కోసారి. టెంట్ హౌస్ వాళ్ళ దగ్గర ఇట్లాంటి టెంట్ ఉంటుంది. 2500 అంట. బరువు ఉంది, కేజీలాగా ఉంది. Gucci. Vamos ter